ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం హెబ్రోను క్యాలెండర్ నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాస్తూ పత్రికల్లో కృపయు సమాధానం అనే మాట ఉపయోగిస్తూ ఉంటాడు. కనుక విశ్వాసుల జీవితాల్లో సమాధానం కలిగి ఉండాలని, అది దేవుని కృపతో ఆ సమాధానం ఉండాలని ఆయన ఆశించి పత్రికలన్నిటిలో కూడా ఆయన పత్రిక ప్రారంభిస్తూ కృపయు సమాధానం. కనుక పరిశుద్ధ గ్రంథంలో సమాధానము అనే మాట చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. కనుక మనం యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ హృదయాలను కలవరపడనీకుడి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. అది లోకమిచ్చే శాంతి, సమాధానం కాదు. కనుక మీ హృదయాలను కలవరపడనీకుడి, సమాధానంగా ఉండండి, చింతపడకుడి, దేనిని గూర్చి ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు క్రీస్తులో దాగి ఉంటే, ఆయన సమాధానంలో మీరు నిలిచి ఉంటే, మీరు దేని విషయమై కూడా భయము, కలవరాలు, అసమాధానము ఉండనవసరం లేదని శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా సమాధానమే, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. కనుక మీరు భయపడిన అవసరం లేదని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఎలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబెడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు అధిపతి. మన ప్రభు పేరే సమాధాన అధిపతి. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానము, నెమ్మది పాలిస్తూ ఉంటారు. కనుక యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానికి శాంతి, సమాధానం, పూర్ణ శాంతి, నెమ్మది ఉంటారు. కనుక ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళంతో సమాధానము, నెమ్మది పొందుతూ ఉంటారని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకనే మన పత్రికల్లో సమాధానమును వెతికి దాన్ని వెంటాడి, మనం చదువుకున్న భాగంలో సమాధానమును వెంటాడి అందులో నిలిచి ఉండి దాన్ని వెదకుడి, దానిలో నిలిచి ఉండడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఆత్మఫలాలు ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇలాగా ఆత్మీయమైన ఫలాలు, శరీర సంబంధమైన ఫలాలు కావవి. ఆత్మీయులకు ఉండవలసిన జీవితంలో ఫలాల్లో 9, అందులో సమాధానం కూడా ఒకటిగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీ పత్రికలో సమాధానం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ పత్రికల్లో మనం చూస్తే కొలస్సీ పత్రికల్లో భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలను గౌరవించండి, భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, దాసులారా మీ యజమానులకు విధేయులై జీవించండి. కనుక పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వారికి వారు చేయవలసిన ఆయన బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. భార్య ఏమి, భర్త ఏమి, పిల్లలేమి, దాసులేమి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకడి, వాళ్ళ ప్రభు భక్తిలో, జ్ఞానంలో పెంచమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకి జరుగుతూ ఉంటే కనుక మన కుటుంబాలు ఎంతో నెమ్మది, సమాధానాన్ని మనం పొందుతూ ఉంటామని ఉదయకాల ధ్యానంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇదే పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడు సహించుచు. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకున్నటందు సంఘములో విశ్వాసులు ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకుంటూ కనుక మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునవలనని ఇక్కడ అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమాధానమని బంధము చేత కనుక సంఘములో ఇక్కడ మరి మన మధ్యలో సమాధానం ఉండాలి. విశ్వాసుల మధ్యలో వారెంతో ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవించాలని మరి ఎఫెసీ పత్రిక 4:1 ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియో చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఎల్లప్పుడూ మన జీవితంలో ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో నెమ్మది కలిగి ఉంటామో మన కుటుంబంలో మరి ఎంతో నెమ్మది మనం పొందుతూ ఉంటాం. అదే ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. అటువంటి ఆనందించాలంటే మన జీవితంలో సమాధానం కలిగి ఉండాలని అపోస్తులైన పౌలు ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికల్లో ఎన్నో విధులను నియమములను అక్కడ ఉండే విశ్వాసులకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మీ సహనమును సకల జనులకు తెలియనివ్వడి. ఓర్పు సహనముతో మీరు జీవించాలని, సకల జనులకు మీరు సాక్షార్థమై ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేనిని గురించి చింతపడిన అవసరం లేదు. ప్రతి విషయంలో ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియచేయాలని ఇవన్నీ మనం చేస్తూ వస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అది దేవుని సమాధానం, మనుషులిచ్చే సమాధానము కాదు. మనుషుడిచ్చే సమాధానం, లోకమిచ్చే సమాధానం కొన్ని నెలలు కొన్ని సంవత్సరములు, అయితే దేవుడిచ్చే సమాధానము అది నిత్యము మన హృదయానికి తలంపులకు మనకి కావలి ఉండునని మరి అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కనుక మరి మనం అక్కడంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీ పత్రికలో ఆయన మరి జ్ఞాపకం చేస్తూ తర్వాత కొలస్సీ పత్రిక 3:5 నుంచి 12 వరకు మనం ధ్యానం చేస్తే అక్కడ విశ్వాసులు మరి ఏమి వాళ్ళు మరి చంపివేయాలో, ఏటిని విసర్జించాలో, వేటిని ధరించుకునాలనేది అపోస్తులైన పౌలు స్పష్టంగా 5 నుంచి 12 వరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక విశ్వాసులు వారి జీవితాల్లో దేవుని అంగీకరించిన తర్వాత, వారు ప్రభులోనికి వచ్చిన తర్వాత కొన్ని వారి జీవితంలో విసర్జించవలసిన వారుగా ఉన్నారు. అది దగ్గరకు రానివ్వకూడదు. అవి ఏంటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, ఇవేటి కూడా మీరు చేయకూడదు. వీటన్నిటినీ విసర్జించాలి. విశ్వాసులకు తగినట్టుగా మందకు మాదిరిగా మీరు ఉండాలి. కోపపడుడి, పాపము చేయకడి. కోపము, దేవుని కోపము నిమిషము, దయ ఆయుష్కాలం, సదాకాలం ఆయన దయ ఉంటాడు. అలాగే మనం కూడా సహజంగా మానవులు కనుక మన జీవితంలో కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపము సూర్యోదయం వెళ్ళకముందే దాన్ని మనము లేకుండా చూడాలి. ఆగ్రహం, దుష్టత్వం, దూషణ,
దేవదూషణ, మనుషులు దూషించడం చాలదని దేవుని కూడా దూషిస్తూ ఉంటాం, దేవుని సేవకులను కూడా దూషిస్తూ ఉంటాం, పలుసార్లు దేవదూషణ కూడా చేస్తూ ఉంటాం. మరి నోటి నుండి వచ్చే బూతులు, మరి వీటన్నిటి నుంచి మనము తీసివేయాలని, విసర్జించబడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే కొన్ని విషయాలను విశ్వాసులు మరి కొన్ని విషయాల్లో వారు చంపివేయాలి. వాళ్ళు అసలు మరి వాటిని ఎప్పుడు కూడా జీవితంలోనికి రానియకూడదు. అవి ఏంటంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటినీ మరి విశ్వాసుల జీవితాల్లో చంపివేయాలి. ఇంకా ఎన్నట కూడా వారి జీవితాల్లోనికి రావడానికి లేదు. ఎందుకంటే ప్రభులో మనం పాతిపెట్టబడ్డాం, ఆయనతో కూడా మరలా తిరిగి లేవడానికి మనం మరి సిద్ధంగా ఉన్నాం కనుక వాటన్నిటి నుండి మనము దూరంగా ఉండాలని, విసర్జించాలని, వాటన్నిటిని మనం చంపివేయాలి. అన్నిటికంటే దురాశ, ఆశ ఉండొచ్చు కానీ దురాశ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కనుక ధనాపేక్ష కలిగి ఎంతోమంది భక్తులు, ఇస్కరియోతు యోధ, మళ్ళీ అననీయ, సప్పీరా, ఇటువంటి భక్తులు శ్రేష్ఠులు, వారి జీవితంలో చేసిన తప్పేమీ లేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ఎంతో నష్టం. కనుక విశ్వాసుల జీవితాల్లో వీటన్నిటిని మీరు తీసివేయాలని జ్ఞాపకం చేస్తూ, అయితే విశ్వాసులైన వారు వీటిని ధరించాలి, వీటిని వాళ్ళ హృదయాల్లో మరి ధరించాలి, లోకానికి చూపించాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జాలిగల మనస్సు, దేవుని మనస్సు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొని, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. జాలిగల మనస్సు. రెండవది దయాళత్వం. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండేది. దయాదాక్ష్యం కలిగిన దేవుడు. దయాళత్వం మనకు కలిగి ఉండాలి. వినయము, సాత్వికము, దీనత్వము, మంచితనము, ఇవన్నిటిని, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా మీ హృదయాల్లో మీరు ధరించుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ఉదయకాల సమయం ధ్యానంలో మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం నుంచి మనం చూస్తే మరి ఇక్కడ శరీరాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు సంఘమునకు శిరస్సు. క్రీస్తు యేసు సంఘమునకు శిరస్సు. ఆయనే మరి సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. మనము అవయవంగా ఉన్నాం. సంఘంలో పరిచారకులైన, బాధకులైన, విశ్వాసులైన, ప్రవక్తలైన, ఉపదేశించేవారైనా, ప్రార్థించేవారైనా, సంఘంలో ఏది కలిగినా అది శరీరానికి మహిమ తేవడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాం. అవయవములు వేరైనా శరీరము ఒకటే. కనుక సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మరి మనకు చూస్తే 15వ వచనంలో, నేను చెయ్యను కాను గనుక శరీరంలోని దానిని కానని పాదం చెప్పినంత మాత్రం నా శరీరంలోనిది కాకపోలేదు. కనుక శరీరంలో పాదాలు ఉన్నాయి, మరి చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ మేము శరీరము కాదంటే కుదరదు. అవయవాలన్నీ కలిపి శరీరంలో అతకబడినట్లుగా ఏ పని దానికి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక శరీరంలో ఉన్నాం, మనం ప్రభువులో ఉన్నాం. కనుక మనము మరి ఈ విధంగా మనం ఐక్యత కలిగి జీవించాలనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 27వ వచనము. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. కనుక దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని స్వస్థపరిచేవారుగాను, కొందరు ఉపకారం చేయవారుగాను, కొందరు ప్రభుత్వములు
వారిని నియమించి ఉన్నాడు. ఎవరు ఏది చేసినా వారి పని శరీరంలో లోబడి, శిరస్సుకు లోబడి చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఇక్కడ మరి కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంది. చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములో ఏవి బలహీనముగా ఉన్నవో అవి అవసరమే, ఏది బలముగా ఉన్నవో అవి కూడా అవసరమే. ఇవన్నీ కలిపి శరీరానికి ఘనత తెస్తూ ఉంటాయి. ఆ విధంగా మనం పరిచర్యలు ఉన్న మనం ఏ భాగంలో మనం పనిచేసినప్పటికీ ఆ శిరస్సుకు లోబడి ఆయన ఘనత తెచ్చే వరంగా ఉండాలని ఉదయకాల సమయంలో మరి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 15వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండనేడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులైనడి. 3వ భాగం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయమైన జ్ఞానం బట్టి, ఆయన ఇచ్చిన ఆత్మీయమైన తలాంతులను బట్టి, ఆత్మీయమైన ఐశ్వర్యాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞత కలిగి భూలోకంలో జీవించాలి. దావీదు మరి ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాడు. ప్రతిదాని కొరకు, ప్రతి చిన్న విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండి సంగీతముతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేస్తే సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు వాక్యము మీలో వాక్యము సమృద్ధిగా ఉండాలంట. సమాధానం సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆ విధంగా మరి అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి ఇచ్చిన విధులు, కట్టడలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మనం కూడా శిరసత్వంలో జీవించడానికి మనం కూడా సిద్ధపడదాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ వందనములు, స్తోత్రాలు. ఉదయకాల ధ్యానములో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఆధారంగా చేసుకుని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. మరి సమాధానాన్ని వెంటాడండి, సమాధానాన్ని వెతకండి. అప్పుడు మీ హృదయాలకు, మీ తలంపులకు దేవుని జ్ఞానము కావలి ఉంటుందని జ్ఞాపకం చేస్తాను. అలాగే చరిత్రలో చూస్తే ఆశా ప్రభా తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించేవాడు. మరి తన జీవితంలో నిన్ను ఆశ్రయించాడు కనుక తన కాలంలో, పరిపాలనలో మరి నిన్ను ఆశ్రయించటం వలన దేశంలో మరి 30 సంవత్సరాలు సమాధానం, నెమ్మది పొందినట్లుగా చూస్తాము. ఆ విధంగా ప్రభువా మరి నిన్ను ఆశ్రయిస్తే మాకు నెమ్మది, సమాధానం కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎరిగిన వారమే ధ్యానంలో ఎవరైతే వింటూ ఉన్నారో ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా సంఘములో ఐక్యత కలిగి ఆయన శరీరంలో ప్రభా భాగంలోని ఎరిగి అటువంటి మంచి జ్ఞానంతో ప్రభా సంఘానికి నీకు మహిమ తెచ్చటానికి ప్రభా మమ్మల్ని కూడా వారిని సిద్ధము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.